పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఆ పబ్లిక్ అనే వర్డ్ ని మిస్ చేసి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అంటున్నారు. పీపీపీ మోడల్ అర్థం తెలుసుకోవాలి ఫస్ట్. ప్రైవేట్ సంస్థలకు ఇవ్వటం అంటే మీరో నేనో వెళ్తే అవి ఇవ్వరండి. అది ప్రాపర్ గా ఒక సర్వీస్ ఓరియంటెడ్, ప్రాఫిట్స్ చూసుకోకుండా ఉన్న సొసైటీ లేదా చారిటబుల్ ట్రస్ట్ సెక్షన్ 8 లో ఉన్న వాళ్ళకి అందులో నమోదై ఉండి ఒక చారిటబుల్ ట్రస్ట్ రన్ చేసే వాళ్ళు. ఎగ్జాంపుల్ మీకు స్విమ్స్ కానివ్వండి, టాటా అవనివ్వండి, అండ్ సత్యసాయి ట్రస్ట్, ఇట్లా ఒక మంచి సర్వీస్ ఓరియంటెడ్ వాళ్ళకి అప్పచెప్తారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫినిష్ చేసి మన గవర్నమెంట్ పెట్టిన ఆ నిబంధనతో హాస్పిటల్ రన్ చేసి మళ్ళీ 33 ఏళ్లకు అది మనకి గవర్నమెంట్ కి వెనక్కి అప్పచెప్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 25 ఏళ్లు ఈ ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్షన్ ఫినిష్ అయ్యే లోపు మన కాలేజెస్ అన్ని, హాస్పిటల్స్ ఫంక్షనింగ్ లోకి వచ్చేసి కోట్ల మంది ప్రజలు ఆ వైద్య సేవలు లబ్ధి పొంది తిరిగి గవర్నమెంట్ కి అప్పచెప్పడం కూడా అయిపోతుంది. ప్రైవేటైజేషన్ కి పీపీపీకి అర్థం తెలియకుండా, కనీసం ఆ డిఫరెన్స్ తెలియకుండా, మినిమం నాలెడ్జ్ లేకుండా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అనేది ఒక రాజకీయ కుట్ర లాగా చూడొచ్చు మనము.